Hi, good morning. This is Indrija. Welcome to YKTV Special Debate. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరిస్తున్నట్టు మండలి చైర్మన్ మోషేన్ రాజు తెలిపారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన జయమంగళం 2024లో ఆ పార్టీని వీడారు. అనంతరం జనసేన పార్టీలో చేరుతున్న సమయంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అయితే అప్పటి నుంచి జయమంగళం రాజీనామా పెండింగ్లో ఉంది. దీనిపై జయమంగళం హైకోర్టుని ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు తన నిర్ణయం వెల్లడించారు. ఎమ్మెల్సీ జయమంగళం సమాధానం సంతృప్తికరంగా లేనందున రాజీనామా తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. చైర్మన్ నిర్ణయంపై జయమంగళ వెంకటరమణ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. జయమంగళ వెంకటరమణ మాత్రమే కాదు, మరికొందరు ఎమ్మెల్సీలు, వైసీపీ ఎమ్మెల్సీలు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్లు ఉన్నారు. ఈ నలుగురు కూడా తన రాజీనామాలను ఆమోదించాలని శాసన మండలి చైర్మన్ను కోరారు. వీరిని వేరువేరుగా చైర్మన్ విచారణ చేశారు. ఈ సందర్భంగా తాము స్వచ్ఛందంగానే రాజీనామా చేశామని ఆమోదించాలని కోరారు. కానీ వీరి రాజీనామాలపై చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నలుగురు ఎమ్మెల్సీలతో పాటుగా శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె పదవి కాలం జులైలో ముగుస్తుండటంతో ఈ ఏడాది మార్చిలో తన రాజీనామాను వెనక్కు తీసుకున్నారు. సాధారణంగా ఎవరైనా సభ్యులు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే వాటిని వెంటనే ఆమోదించాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత చైర్మన్ పై ఉంటుంది. కానీ జయమంగళ విషయంలో గత ఏడాది కాలంగా నిర్ణయాన్ని వాయిదా వేస్తూ రావడం, చివరకు హైకోర్టు జోక్యం చేసుకుని 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన తర్వాత కూడా ఇలా తిరస్కరించడం విస్మయానికి గురి చేస్తుంది. పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన చైర్మన్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఇదే మండలి చైర్మన్ వ్యవహరించిన తీరు భిన్నంగా ఉంది. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి వెళ్లిపోతారని అనుకున్న కొందరు ఎమ్మెల్సీలపై ఎటువంటి లోతైన విచారణ లేకుండా అత్యంత వేగంగా అనర్హత వేటు వేశారు. అప్పట్లో వారు పార్టీ మార్గపైన కేవలం ఆరోపణల ఆధారంగా చర్యలు తీసుకున్న చైర్మన్ ఇప్పుడు ఏకంగా మరో పార్టీ కండువా కప్పుకొని వచ్చి రాజీనామా అడుగుతున్నా ఆమోదించకపోవడం విమర్శలకు తావిస్తోంది. వైసీపీకి మండలిలో సంఖ్యాబలాన్ని కాపాడుకోవడం కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జయమంగళ వెంకటరమణ రాజీనామాను చైర్మన్ మోషేన్ రాజు ఎందుకు తిరస్కరించారు? మిగిలిన 4 ఎమ్మెల్సీల రాజీనామాలు కూడా తిరస్కరిస్తారా? మండలిలో వైసీపీ సభ్యుల బలం ఉండేందుకే రాజీనామాలను ఆమోదించడం లేదా అనే అంశాలపై ఈరోజు డిబేట్లో చర్చిద్దాం.